అమరావతి శాశ్వత రాజధానిగా లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆనందోత్సవాలను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడేకి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. అన్న చెప్పండి, ఈరోజు గతంలో దశాబ్ద కాలం పాటు అమరావతి రాజధాని కావాలని చెప్పి చాలామంది కోరుకున్నారు. ఈరోజు లోక్సభలో కూడా చట్టబద్ధత బిల్లును కూడా ఆమోదం తెలిపింది. ఎలా ఉంది ఈరోజు? అమరావతి అనేది దేవతల రాజధాని. గత 12 ఏళ్ళ నుంచి అమరావతి ఏకైక రాజధాని అని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి అమరావతి రాజధాని అని చెప్పడం జరిగింది. కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మూడు ముక్కులు ఆట ఆడుతూ, అంటే అమరావతి ఒకటి, విశాఖపట్నం ఒకటి, కర్నూలు ఒకటి, 3 రాజధానులు ఉంటాయని చెప్పేసి చెప్తూ కనీసం ఎక్కడే కానీ ఒక తట్టెడు మట్ట ఎత్తలేదు, ఒక సెంటు కానీ ఎక్కడే కానీ డెవలప్మెంట్ చేయలేదు. చేయకపోగా ఈరోజు అమరావతిని ఏకైక రాజధాని అంటే కనీసం 28వ తేదీ అసెంబ్లీలో తీర్మానం చేస్తే అసెంబ్లీకి కానీ వచ్చిన దాఖలాలు లేవు. అదే కాకుండా ఈరోజు పార్లమెంట్లో 11 గంటల 11 నిమిషాలకి బిల్లు ప్రవేశపెడితే కనీసం పార్లమెంట్లోంచి వాకౌట్ చేసే పరిస్థితి. అంటే వీళ్ళకి అమరావతిని రాజధాని చేయడం ఇష్టం లేదు. 2014-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి బస్సులో పడుకొని అమరావతిని అమరావతిలో రాజధానిలో ఉండే రైతులను కన్విన్స్ చేసి దాదాపు 30,000 ఎకరాలకు పైగా స్వచ్ఛందంగా రైతులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవ్వడం జరిగింది. అలాంటి రైతులకు అన్యాయం చేయకూడదని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, పార్లమెంట్లో 11 మంది ఎంపీలు మాట్లాడడం, అలాగే 11 పార్టీలు మద్దతు ఇవ్వడం కానీ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ఇక్కడ ముఖ్యంగా కూడా చెప్పండి, నిన్నటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి మీద తన వ్యతిరేకతను చెప్పకనే చెప్పాడని చెప్పేసి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు బిల్లు ప్రవేశపెడతారన్న నేపథ్యంలో నిన్న మీడియాతో కూడా మాట్లాడారు. అమరావతి డెవలప్మెంట్ సరిగా జరగదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించబడుతుంది. 2014-19లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆర్థిక లోటుతో మనం బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో కానీ అంటే టెంపరీగా పరిపాలించుకోవడానికి సెక్రటేరియట్ కట్టారు, హైకోర్టు కట్టారు, అలాగే అసెంబ్లీ కట్టారు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు. అంటే అమరావతి నుంచే పాలన సాగించాలని. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ ఈరోజు 2024-29లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాయం చేస్తుంది. దాదాపు 45,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అలాగే ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి, అలాగే జడ్జిల బంగ్లాలు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఈరోజు హైకోర్టు కడతా ఉన్నారు, పర్మనెంట్ హైకోర్టు. అలాగే అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారు, అనేకమైనటువంటి కాలేజెస్ వచ్చాయి. అంటే అమరావతి రాజధాని అనేది ప్రజలకి నమ్మకం కలిగింది కాబట్టి ఇవన్నీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఆ నమ్మకాన్ని ఇంకా పెంపొందించే విధంగా ఈరోజు తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒకటే అనేది క్లియర్గా ఈరోజు పార్లమెంట్లో కానీ తీర్మానం చేయడం జరిగింది. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ఇంకా ప్రజలకు క్లారిటీ వస్తుంది. మా ముఖ్యమంత్రి వర్యుల మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులే కాకుండా చాలామంది ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితేమి, అలాగే అనేకమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇవన్నీ ఈరోజు అమరావతికి రాబోతున్నాయి. అంటే ముఖ్యంగా ఒకటి చెప్పండి, దాదాపుగా 1600 రోజులు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మహిళా రైతులు కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి, ధర్నాలు చేసిన పరిస్థితి, అమరావతిని రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చేసిన పరిస్థితి. ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా లోక్సభలో ఆమోదం పొందడంతో పెద్ద ఎత్తున హర్షాధికారాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనకాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఏ మేరకు ఉంది? ఖచ్చితంగా అండి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చేరిన తర్వాత అమరావతి మీద ప్రతి సెకండ్ కాన్సన్ట్రేట్ చేసి
రైతులు మన మీద నమ్మకం పెట్టి భూములు ఇచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 సీట్లు కట్టబెట్టారు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి రాజధాని అని చెప్పే విధంగా ఫ్యూచర్లో పొరపాటున ఎవరైనా ముఖ్యమంత్రిగా వస్తే, ఏ పార్టీ నుంచి అయినా ముఖ్యమంత్రిగా వస్తే కనీసం ఒక ఇటుక కానీ కదిలించలేని విధంగా, ఒక ఇంచు కానీ కదిలించలేని విధంగా ఈరోజు చట్టం చేయడం జరిగింది. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని, అలాంటి రాజధానులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రైతులైతేమి ప్రజలైతేమి నమ్మకం పెట్టి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రజలకు కృతజ్ఞతగా ఈరోజు అమరావతిని ఏకైక రాజధానిగా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని డెవలప్మెంట్ కానీ 2028 కల్లా ఒక రూపురేఖలకు తీసుకొస్తారు. 2035 కల్లా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే వచ్చే 25 ఏళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. డెవలప్మెంట్స్ కానీ ఫాస్ట్గా జరుగుతాయి. మీరు చూస్తున్నారు ఈరోజు అనేకమైనటువంటి 20 నెలల కాలంలో అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చాయి. దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద అయితే నమ్మకం, అంటే ఇండస్ట్రీస్ వెళ్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ అనే ఒక నమ్మకంతో ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. చెప్పండి, గతంలో లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైదరాబాద్ ఉండేది. అభివృద్ధి అంతా కూడా కేవలం హైదరాబాద్ చుట్టూనే అప్పట్లో ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు చేశారు. ఇప్పుడు కూడా కేవలం అభివృద్ధి అంతా కూడా అమరావతిలోనే చేస్తున్నాడు. మిగతా పక్కన జిల్లాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. రేపొద్దున మళ్ళీ ఏమన్నా విభేదాలు వచ్చినప్పుడు కూడా అమరావతిని మాత్రమే డెవలప్ చేస్తే ఎలా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున తలెత్తుతుంది. అటువంటిది ఏమీ లేదండి. అమరావతి కేవలం రాజధాని మాత్రమే. ఈరోజు మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా ఏఐ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి ఈరోజు గూగుల్ దాదాపు 1,50,000 కోట్ల పెట్టుబడులతో తీసుకొచ్చారు. గతంలో హైదరాబాద్లో ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చాయి కాబట్టి సాఫ్ట్వేర్కి అనుబంధంగా హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఈరోజు సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. డ్రోన్ హబ్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏఐ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇలా అనేకమైనటువంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క ప్లాంట్స్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో సోలార్ అయితేమి, ముఖ్యంగా ఆటోమొబైల్ కియా తీసుకొచ్చారు. కియాతో పాటు అనుబంధ పరిశ్రమలు 60-70 వస్తున్నాయి. అనేకమైన ఆటోమొబైల్ ఇండస్ట్రీ, తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ ఒక ఇండస్ట్రీ కానీ రాలేదు. కానీ ఈరోజు 20 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఇవన్నీ రాబోతున్నాయి. ఇది దగ్గుబాటి ప్రసాద్ చెప్పిన పరిస్థితి. ఏదైతే గతంలో లాగా చేసిన తప్పిదాలన్నీ చేయకోకుండా అమరావతిలో ఒకటిని డెవలప్ చేయకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో వివిధ కంపెనీస్ తీసుకొస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారని ఈరోజు లోక్సభలో బిల్లు ఆమోదించిన పైన పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుబాటి చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.